కోల్కతా లేడీ డాక్టర్ హత్యాచార ఘటనలో కోర్టు తీర్పును ఇచ్చింది. సంజయ్ రాయ్నే దోషిగా నిర్ధారించింది సీతా కోర్టు. బిఎన్ఎస్ సెక్షన్లు 64, 66, 103 సబ్సెక్షన్ 1 కింద దోషిగా నిర్ధారించింది. సోమవారం శిక్షను ఖరారు చేయబోతోంది. సంజయ్ రాయ్కు కఠిన శిక్ష తప్పదన్నారు న్యాయమూర్తి. ఉరి శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టు 9న జూనియర్ డాక్టర్పై అత్యాచారం, ఆపై హత్య దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. సంజయ్ రాయ్ను ఉరి తీయాలన్న డిమాండ్ ఊపందుకుంది. తాను నేరం చేయలేదంటున్నాడు సంజయ్ రాయ్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా లేడీ డాక్టర్ హత్యాచార ఘటనలో కోర్టు తీర్పును వెలువరించింది. నిందితుడు సంజయ్ రాయ్ను దోషిగా నిర్ధారించింది సీల్తా కోర్టు. సోమవారం ఉదయం 10:30 సంజయ్ రాయ్కు ఎలాంటి శిక్షను విధించబోతున్నారు అన్నది తేలబోతోంది. 120 మంది సాక్షులను విచారించింది కోర్టు. సిబిఐ ఇచ్చిన ఆధారాలతో కోర్టు తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పు తర్వాత గట్టి భద్రత మధ్య సంజయ్ రాయ్ను జైలుకు తరలించారు. అయితే తాను ఏ నేరం చెయ్యలేదని, అన్యాయంగా కేసులో ఇరికించారని సంజయ్ రాయ్ అంటున్నాడు. బిఎన్ఎస్ సెక్షన్లు 64, 66, 103 సబ్సెక్షన్ 1 కింద సంజయ్ను దోషిగా నిర్ధారించింది కోర్టు. కఠిన శిక్ష పడాల్సిందే అంటూ న్యాయమూర్తి అనిప్రసదాసు తీర్పును వెల్లడించారు. సంజయ్ రాయ్కు ఉరి శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశాలున్నాయి. గత ఏడాది ఆగస్టు 9న కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో ఈ దారుణం జరిగింది. జూనియర్ డాక్టర్పై దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు ఉన్మాది సంజయ్ రాయ్. ఆగస్టు 10న సంజయ్ రాయ్ను అరెస్ట్ చేశారు. బిఎన్ఎస్ 64 సెక్షన్ తోటి అత్యాచారం కేసు, 66 కింద అత్యాచారంతో చనిపోవడానికి కారకుడయ్యాడన్న కేసు, బిఎన్ఎస్ 103 సబ్సెక్షన్ 1 సెక్షన్ తోటి హత్య కేసు కింద సంజయ్ రాయ్ను దోషిగా నిర్ధారించింది కోర్టు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మహాత్మా, నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా కలకలం రేపిన మరొక అత్యాచారం, హత్య ఘటన. ఆ అంశంలో సిబిఐ కోర్టు ఈరోజు ఒక కీలకమైన తీర్పునిచ్చింది. కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో పీజీ సెకండ్ ఇయర్ చదువుకుంటున్న 31 ఏళ్ల ఒక వైద్యురాలి మీద జరిగిన అత్యాచారం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ ఇన్సిడెంట్లో బిఎన్ఎస్ సెక్షన్ 64, 66, 103 ఆఫ్ సబ్సెక్షన్ 1 కింద నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం, అంటే ఈ భారత్ న్యాయ సంహిత ఐపీసీ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన భారత్ న్యాయ సంహిత అమలు చేసిన ఆ సెక్షన్లతోటి ఈ కేసు విచారణ అంతా కూడా కొనసాగింది. మొదట కోల్కతా లోకల్ పోలీసులు, అంటే అక్కడ బెంగాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ దేశవ్యాప్తంగా దీని మీద పెళ్ళుబికిన నిరసనలు, ముఖ్యంగా ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు, సీనియర్ వైద్యులు వారంతా కూడా చేపట్టిన నిరసనల ప్రభావంతో కేసును సిబిఐకి అప్పగించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసుని టేకప్ చేసిన తర్వాత అనేక మందిని విచారణ జరిపింది. అందులో ఈ కోర్టుకు వచ్చేసరికి సిబిఐ స్పెషల్ కోర్టులో 120 మంది సాక్షులను విచారణ జరిపారు. అంతేకాకుండా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ని కూడా కలెక్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ సహా ఇతరత్ర టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేసి వాటన్నింటినీ న్యాయస్థానం ముందుంచగా న్యాయస్థానం చివరికి ఆ సంజయ్ రాయ్ను దోషిగా నిర్ధారించింది. అతనికి ఎంత పనిష్మెంట్ ఇవ్వాలి, ఎంత శిక్షను ఖరారు చేయాలన్న విషయాన్ని సోమవారానికి వాయిదా వేసింది. ఆ రోజు ఉదయం 10:30 గంటలకు సంజయ్ రాయ్ శిక్షను ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం ఈ తరహా నేరాలకు పాల్పడే వారి మీద చాలా కఠినంగానే శిక్ష విధించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ మొత్తం ఇన్సిడెంట్ ఆ రోజు ఎలా జరిగింది ఏంటి అన్నది మనం అంతా ఒకసారి పరిశీలిస్తే గనక ఆగస్టు 8 అర్ధరాత్రి ఆ రోజు ఈ 31 ఏళ్ల వైద్యురాలు 36 గంటల పాటు కంటిన్యూగా డ్యూటీ చేసి అలసిపోయి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటూ సెమినార్ హాల్కి వెళ్ళగా అక్కడ ఆ మర్నాడు ఆమె అత్యంత దారుణమైన స్థితిలో మృతదేహంగా కనిపించింది. అయితే ఆ సమాచారాన్ని మృతురాలి తల్లిదండ్రులకు ఇచ్చే క్రమంలో ఆత్మహత్యగా ఆసుపత్రి యాజమాన్యం చెప్పడం అనేక అనుమానాలకు తావిచ్చింది. అంటే ఈ ఇన్సిడెంట్ని కప్పిపుచ్చే ప్రయత్నం హాస్పిటల్ యాజమాన్యము చేసింది, అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వము చేసింది అన్నది చాలా స్పష్టంగా అర్థమైంది. దీంతో అనేక అనుమానాలు కలిగాయి. ఇది కేవలం ఒక సంజయ్ రాయ్ పనేనా, ఇంకా దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అన్న అనుమానాలు కూడా రేకెత్తాయి. దాంతో అక్కడ వైద్యులంతా కూడా పెద్ద ఎత్తున కొన్ని నెలల పాటు ఆందోళన చేయాల్సిన వాతావరణం ఏర్పడింది. అయితే సంజయ్ రాయ్ నేపథ్యాన్ని మనం గమనిస్తే కనుక అతనికి అప్పటికే 4 పెళ్లిళ్ళు అయ్యాయి, 3తోటి
విడాకులు కూడా జరిగాయి. 4వ భార్య క్యాన్సర్తో చనిపోయింది. అతను ఎక్కువగా అశ్లీల వీడియోలు చూస్తూ వాటికి అలవాటైన వ్యక్తిగాను, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తిగా కూడా అతని మీద ఉన్న హిస్టరీ ప్రకారం చూస్తుంటే అవన్నీ కూడా తెలిసాయి. సో ఈ అమ్మాయి 30 ఏళ్ల వైద్యురాలు ఒంటరిగా సెమినార్ హాల్లో కనిపించడంతో ఆమె మీద అత్యాచారానికి పాల్పడి ఆ విషయం బయటపడకుండా ఉండడం కోసం ఆమెను హతమార్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మృతురాలి శరీరం మీద అనేక చోట్ల గాయాలు ఉన్నాయి, కళ్ళల్లో గాజు ముక్కలు గుచ్చుకుపోయి ఉన్నాయి, మెడంతా కూడా నులిమేయడంతో అక్కడ థైరాయిడ్ గ్రంథి పూర్తిగా చిదిమిన పరిస్థితి, అంటే అంత డ్యామేజ్ అయిపోయింది శరీరం మీద. కాళ్ళు 90 డిగ్రీల మేర విడదీసి ఉన్నాయి. ఇవన్నీ చూసి కూడా ఆత్మహత్యగా హాస్పిటల్ యాజమాన్యం ఎలా చెప్పగలిగింది, ఎందుకు కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది, సంజయ్ రాయ్ని కాపాడే ప్రయత్నం ఎందుకు చేసింది అన్నదే ఇప్పటికీ కూడా మిస్టరీగా మారింది. బట్ ఈ మొత్తం అత్యాచారం హత్య కేసులో సంజయ్ రాయ్కి అయితే శిక్ష ఖరారైపోయిందని చెప్పవచ్చు. దోషిగా సిబిఐ కోర్టు నిర్ధారించింది, దోషిగా ఖరారు చేసింది. ఇక శిక్ష ఎంత వేయాలి అన్నది సోమవారం తేల్చనుంది.